హాయ్! హలో అందరికీ. ఈరోజైతే మేమైతే హైదరాబాద్ నుంచి శ్రీశైలం అయితే ఎళ్తున్నాము. మహాశివరాత్రి గాబట్టి శ్రీశైలం అయితే ఎళ్తున్నాం ఈరోజైతే మేము. మా ఫ్యామిలీ మెంబర్స్, మా అల్లుడు, మా కొడుకు, మా అన్నదమ్ములం. నలుగురమైతే మేము అన్నదమ్ములం. మిగతా ఇద్దరైతే మా అల్లుడు, మా కొడుకు. మొత్తం అయితే 6 మందిమి ఎళ్తున్నాము. 6 మందిమి 3 బండ్ల మీద ఎళ్తున్నాము. 2 స్కూటీలు, ఒకటైతే హీరో స్ప్లెండరు. 3 బండ్లు తీసుకొనైతే శ్రీశైలం అయితే ఎళ్తున్నాం ఈరోజైతే. మార్నింగ్ అయితే 5:30కి బయలుదేరినాం మేము. 5:30కి బయలుదేరితే మాకైతే సిటీ దాటేసరికి అయితే తెల్లారింది. తెల్లవారేసరికి మేము సిటీ అవుట్స్కట్లో అయితే వచ్చేసాము. చూడండి, శంషాబాద్ దగ్గర అయితే వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే. తుగ్గూడ ఇది, తుగ్గూడ అయితే దాటేసినాం. ఇక్కడైతే తుగ్గూడలో అయితే చాయ్ తాగడానికి అయితే ఆపుకున్నాం. చాయ్ తాగేసి అయితే మళ్ళీ బయలుదేరినాం. ఇక్కడ నుంచి అయితే ఇంకా నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోయినాం మేము. ఇది కడతాల్ టోల్ గేట్ ఇది. కడతాల్ టోల్ గేట్ దాటేసాము. మేమైతే ఎవ్రీ ఇయర్ అయితే ఖచ్చితంగా అయితే మేము శ్రీశైలం అయితే మహాశివరాత్రి రోజు అయితే ఖచ్చితంగా అయితే వెళ్తుంటాము. మేము ఖచ్చితంగా అయితే నేను మా అన్న అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఖచ్చితంగా వెళ్తుంటాము. బస్సులో వెళ్ళినాము, కార్లో వెళ్ళినా. ఈసారి అయితే అంటే బైక్ మీద అయితే ఇప్పటికి ఇది థర్డ్ టైం అనుకుంటా బైక్ల పైన వెళ్ళడం. ఈసారి అయితే మేము 6 మంది వెళ్తున్నాము. ఎప్పుడైనా ముగ్గురం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 6 మంది మేము వెళ్ళినాం. ఇప్పుడైతే కొంచెం ఎవరు వస్తారు మళ్ళీ. ఈసారి అయితే 6 మంది అయితే వెళ్తున్నాము. మా వాళ్ళు వస్తారు కాబట్టి మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాం కాబట్టి ఈసారి కూడా అట్లాగే వెళ్తున్నాము. బైక్ జర్నీ ఎందుకు వెళ్తున్నామంటే కార్లు కార్లో వెళ్ళినా బస్సులో వెళ్ళినా ట్రాఫిక్లో అయితే ఇబ్బంది అవుతుంది మనకు. అక్కడ శ్రీశైలం వెళ్ళేంత వరకు ఏం కాదు, కానీ శ్రీశైలం వెళ్ళిన దగ్గర అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకైతే ట్రాఫిక్ అయితే హెవీగా ఉంటుంది. ఇంకోటి ఇక రిటర్న్లో కూడా అలాగే ఉంటుంది కాబట్టి మనకు దానికన్నా బెటర్ ఆప్షన్ అయితే బైక్ జర్నీ. ఏమంటే బైక్ సేఫ్టీ కాదు, కానీ చూసుకొని వెళ్ళాలి. అందుకే మేమైతే మార్నింగ్ అయితే తొందరగా వెళ్ళినాము. శ్రీశైలం వెళ్ళడానికి మహా అంటే మనం కరెక్ట్ ఇప్పుడు మేము హైదరాబాద్లో అల్వాల్లో ఉంటాము, సికింద్రాబాద్ దగ్గర. కరెక్ట్ అంటే మనకు 5 అవర్స్ 6 అవర్స్లో వెళ్ళిపోతుండొచ్చు నాకు తెలిసి, కరెక్ట్ బైక్ కొడితే కదా. కానీ మనం అలా కాదు, మనమైతే నిదానంగా వెళ్తాం. మధ్యలో మనకు వేరే టెంపుల్ కూడా ఉంది. మనకు ఘాట్ సెక్షన్ వచ్చిన తర్వాత అయితే మనకు వేరే టెంపుల్కి వెళ్తాం. అక్కడ నుంచి మెల్లగా వెళ్ళాలనేసి మేము తొందరగా అయితే వెళ్ళాం. చూడండి, ఇదైతే డెండి. మనకు ఆల్మోస్ట్ అందరికి తెలిసింటుంది శ్రీశైలం వెళ్ళే వాళ్ళకు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే ప్రతి ఒక్కరు అయితే ఆల్మోస్ట్ చూసి ఉంటారు. ఇది డెండి సాగర్ ఇది. డెండి కూడా ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. చూడండి, ఇంతకు ముందు అయితే ఇక్కడ డెండి కట్టపైనకి అయితే వెళ్ళడానికి కార్లు కానీ బైకులు కానీ వెళ్ళడానికి ఉంటుండే. అక్కడైతే బంద్ చేసారు, అది గేట్ అయితే క్లోజ్ చేసేసారు, మరి ఎందుకో తెలియదు. ఇప్పుడైతే మేమైతే ఇక్కడ ఎక్కడానికి కూడా మొత్తం ఫెన్సింగ్ వేసారు. కిందంగా అయితే మొత్తం ఒక తాన అయితే ఓపెన్ ఉంది. అక్కడ నుంచి పైకి అయితే ఎక్కుతున్నాం మెట్ల ద్వారా. పైనకి అయితే వచ్చేసి చూపిస్తా చూడండి. పైనకి వెళ్ళిన తర్వాత సాగర్లో అయితే ప్రాజెక్టులు అయితే వాటర్ అయితే బాగానే ఉన్నవి. ఇది చూడండి, కిందికి వచ్చిన తర్వాత కింద అయితే మొత్తం పంట పొలాలు ఉన్నాయి. మొత్తం వరిసేనే ఉంది అక్కడైతే. చూడండి ఇక్కడ, ఇగో ఇప్పుడు మీకు కనిపించేదంతా మీకు డెండి సాగర్ ఇది. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. వాటర్ చూడండి, ఇక్కడ కొన్ని అయితే వాటర్ అయితే వదిలేరు. ఇక్కడ వాటర్ చాలా స్పీడ్గా అయితే వెళ్తున్నాయి. చూడండి, చాలా పెద్ద ఉంటుంది ఇది కూడా. ఇది నింటే కూడా ఇక్కడ మనకు వాటర్ అనేది మొత్తం ఇట్లా పైన నుంచి అయితే కిందికి వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ అది నిండిందంటే, ఈ సాగర్ నిండిందంటే ఇక్కడ కిందికి అయితే వచ్చేస్తాయి వాటర్. బాగుంటుంది. ఇది మా కట్టమైసమ్మ, డెండికి ఫేమస్ అమ్మవారి టెంపుల్. వెనకావరం ముందలైతే వెళ్తున్నాము మొత్తానికైతే. ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే ఇక్కడ మనం పెట్రోల్ పోపించుకోవాలి. ఇక్కడ ఆజ్పూర్ ఇది. ఆజ్పూర్ గేట్ దగ్గర అయితే పెట్రోల్ పోపించుకున్నాం. ఆజ్పూర్ దాటినామంటే ఇక మనకైతే మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడైతే టిఫిన్ చేసినాం. టిఫిన్ చేసేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరినాము. ఇక మొత్తం ఇక కొండలే ఇవి. ఇక్కడ నుంచి మొత్తం మనకైతే ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఘాట్ సెక్షన్ దాటుకొని మనమైతే శ్రీశైలం వెళ్ళాలి. చూడండి ఎలా ఉంది, మొత్తం పెద్ద పెద్ద లోయలు. ఇక్కడ స్ట్రైట్ వెళ్తే మనకు అచ్చంపేట వెళ్తాం. అక్కడనే మా ఊరు సైడ్ అయితే వెళ్తాం, మా ఊరికి.
కానీ మనం ఇక్కడ శ్రీశైలం వెళ్ళాలి కాబట్టి శ్రీశైలం వెళ్తున్నాం. ఊరు నుంచి వచ్చుంటే అటు నుంచి వస్తుంటే చూడండి టర్నింగ్స్, ఘాట్ సెక్షన్. ఇక్కడ వర్షాకాలంలో అయితే చాలా బాగుంటది, మొత్తం పచ్చగా ఉంటది. ఎండాకాలం కాబట్టి ఆల్మోస్ట్ ఎండిపోయింది మొత్తం, ఎక్కడక్కడ ఎండిపోయినాయి. ఇది మున్ననూరు అంటారు, మున్ననూరు గేట్. ఇది మున్ననూరు అయితే దాటేసినాం. ఇక్కడైతే మా వాడు ఒకడు వస్తే వాడిని అయితే పికప్ చేసుకున్నాం, మా కొడుకుని. వాడిని పికప్ చేసుకొని వెళ్తున్నాం. ఊరు నుంచి వచ్చిండు వాడు, బస్సులో వచ్చిండు. ఆ నుంచి మేము బైక్ మీద ఎక్కించుకోలేం, ఒక చిన్న పొరడే. చూడండి మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటది, బాగుంటది శ్రీశైలం రోడ్. టర్నింగ్స్ గన చాలా బాగుంటది. డ్రైవ్ అయితే మనం ఆల్మోస్ట్ అయితే స్లోగానే వెళ్తున్నాము. ఎక్కడైతే మనకి ఇంకోటి స్పీడ్ వెళ్ళాలనుకున్నా కూడా ఈ రోడ్లో అయితే మీకు చాలా బ్రేక్ కట్టాలు ఉంటాయి. ఇంకో ఇది ఇక్కడ పులిబొమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ లోపలికి అయితే మనకు ఒకటి బైరాపురమో ఏదో ఊరు, నాకు కూడా అంత ఐడియా లేదు కరెక్ట్గా. అక్కడైతే మనకు ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళడానికి ఒక్కొక్క బండికి 40 రూపాయలు. 3 బండ్లకు మేమైతే 3 బండ్లకు ఒక టికెట్ అయితే తీసుకున్నాము, బయలుదేరినాము. ఇదైతే మొత్తం మట్టి రోడే ఉంటుంది, మొత్తం దుమ్ము దుమ్ము ఉంటుంది. మనం ఎలా వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళేసరికి అయితే మొత్తం దుమ్ము దుమ్ము అయిపోతాం. బయటకు వచ్చిన తర్వాత మరీ ఘోరంగా అవుతాం. మొత్తానికి అయితే వచ్చినాం. ఇక్కడ చెరువు ఉంటుంది, చెరువులో అయితే కాలేజీలు కడుక్కున్నాం, దర్శనం అయితే చేసుకున్నాం. దేవుని దర్శనం అయిపోయినాక శివయ్య దర్శనం అయిపోయింది. అయిపోయిన తర్వాత వచ్చి అన్నం అయితే తిన్నాం. బయటకు అయితే రాగానే మనకు అన్నదానం చేస్తారు. ఇక్కడ అన్నదానం అయితే ప్రతి ఇయర్ చేస్తారు. నేను ఇక్కడికి రావడం సెకండ్ టైం. ప్రతి ఇయర్ అయితే చేస్తారంట, అది కూడా కనుక్కున్నాను నేను. ఎవ్రీ ఇయర్ అయితే ఖచ్చితంగా చేస్తారంట. మనం ఇప్పుడు సలేశ్వరం ఐడి ఉండొచ్చు మీకు, సలేశ్వరం రోడ్లోనే ఉంటుంది పులిబొమ్మ కూడా. అదే రోడ్లోనే ఈ టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి ఇక దర్శనం చేసుకొని తిని బయలుదేరినామంటే మళ్ళీ ఇంకా చక్కగా శ్రీశైలం. చూడండి ఇక్కడైతే ట్రాఫిక్ ఎందుకు జామ్ అయిందా అనుకున్నాము. ఇక్కడైతే ఒక యాక్సిడెంట్ అయిందంట. ఒక బైక్ అతను అయితే కార్ కింద బస్ కిందకి వెళ్ళిపోయిందంట. బస్ అయితే పైన ఎక్కేసిందంట, ఆన్ ద స్పాట్ డెడ్ అంట. ఇక చూడండి బ్లడ్ ఎలా ఉంది. మనిషి అయితే స్పాట్ డెడ్. ఇదే బస్ అయితే మీదడైతే బయట పడిపోయింది మొత్తం రోడ్డు మీద, స్పాట్ డెడ్ అంట. ఇంకోటి ఈ ఇయర్ చూసినంత యాక్సిడెంట్లు అయితే శ్రీశైలం రోడ్లో ఎప్పుడైతే నేను చూడలేదు. ఈసారి ఎందుకో మరీ ఘోరంగా అయితే యాక్సిడెంట్లు అవుతున్నాయి. బైకులు, కార్లు ఏవైనా సరే చాలా ఎక్కువ చూస్తున్నా. ఎప్పుడైతే నేను యాక్సిడెంట్లు అయితే చూడలేదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఎవరైనా ఎప్పుడైనా సరే ఏడికి వెళ్ళినా సరే, ఏ జర్నీ అయినా సరే నిదానంగా వెళ్ళండి. నిదానంగా వెళ్ళడం వల్ల మనకు పోయేది ఏం లేదు. 10 నిమిషాలు ముందు వెళ్ళడం మనం చేసేది ఏమి ఉండదు, 10 నిమిషాలు లేట్ పోయినా కూడా మనకు అక్కడ ఒరిగేది ఏం లేదు. చాలా మంది అది తెలియక ఉరుకుతూనే ఉంటారు, ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేయడం. ఇంకోటి ఆ శ్రీశైలం అనేది కొంచెం టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి, ఘాట్ సెక్షన్ ఉంటుంది, కొన్ని తాళ డౌన్స్ ఉంటాయి. చూసుకోకుండా అడ్డగోలు వచ్చేస్తారు, ఎట్లా అంటే అట్లా నడిపిస్తారు. మరి మేమైతే మార్నింగ్ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మరి ఎందుకు వాళ్ళు నిద్ర వచ్చి అట్లా చేసారో తెలియదు కానీ 3 4 బండ్లు అయితే కార్లే. నేను డ్రైవింగ్లో ఉన్నా కాబట్టి ఆ టైంలో వీడియో కూడా తీయలేదు. నేను బైక్ నడిపిస్తున్నప్పుడు మా అన్న వెనక కూర్చున్నాడు, పోయేటప్పుడు అన్న నడిపిండు మొత్తం. మొత్తం కార్లు తీసుకొని ఆ చెట్లలో గుసాయించేసారు మొత్తం 4 5 బండ్లు అట్లే సేమ్. అరే అంత పొద్దుగా 4 గంటలకు గప్పడేం నిద్ర వస్తే పడుకోవాలి కానీ అట్లా వచ్చి అట్లా ఘాట్ సెక్షన్లల్లో మొత్తం చెట్లలో గుసాయించారు. ఇది బ్రిడ్జ్ చూడండి, ఎప్పుడు కట్టిరో తెలియదు ఇది బ్రిడ్జ్ అయితే. ఇప్పటికైతే బాగానే ఉంది ఇది. ఇప్పుడు శ్రీశైలానికి ఇక్కడ మన మహబూబ్నగర్ కానీ హైదరాబాద్ నుంచి ఇటు నుంచి వచ్చేటోళ్ళకైతే ఇది ఒకటే బ్రిడ్జ్ ఇప్పుడు అవతల పోవడానికంటే. అక్కడ డోర్నాల నుంచి వచ్చేటోళ్ళకి అలాగ వేరే రోడ్ ఉంది. ఇది ఒక్కొక్క పిల్లర్ అయితే ఒక బస్సు, లారీ, డీసీఎం ఎంత సైజు ఉంటాయో అంత వెడల్పులో అయితే ఒక్కొక్క పిల్లర్ ఉంటుంది. కావాలంటే మీరు ఎప్పుడైనా కిందికి పోయినప్పుడు, బ్రిడ్జ్ కిందికి పోయినప్పుడు ఏమైనా వెహికల్స్ ఉంటే కనుక ఒకసారి చూడండి, కావాలంటే అబ్జర్వ్ చేయండి. నేను వెళ్ళిన పుష్కరాలు అప్పుడు పోయినా, అప్పుడు చూసిన కాబట్టి నాకు ఐడియా ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క పిల్లర్ అంత ఉంటుంది, అట్లా నాకు ఐడియా ఉంది. అందుకే మీరు కూడా ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. మేమైతే ఇక్కడ మొత్తానికి అయితే బ్రిడ్జ్ కిందకి వచ్చేసినాం. బ్రిడ్జ్ కిందకి వచ్చి ఇక్కడైతే స్నానాలు చేసి బయలుదేరదామని అయితే అనుకున్నాము. ఎప్పుడైనా మేము అక్కడ టెంపుల్కి వెళ్ళేసి అక్కడ నుంచి వచ్చిన తర్వాత రిటర్న్లో మేము ఇక్కడ స్నానాలు చేసి వెళ్ళేటోళ్ళం మార్నింగ్ టైంలో. నైట్ అక్కడే పడుకొని మార్నింగ్ లేచి వచ్చి రిటర్న్లో 7 8 గంటలకు ఇక్కడ స్నానాలు చేసేసి వెళ్ళేటోళ్ళం. కానీ ఈసారి అక్కడ
ఆ బైరాకోనమో ఏదో ఆ ఊరికి అక్కడ వెళ్ళినందుకు మొత్తం డస్ట్, ఫుల్ డస్ట్ ఉంటుంది అక్కడ. మొత్తం గాబర్ గాబర్ అయిపోయినాం ఎండకి. అందుకనేసి అయితే స్నానాలు అయితే చేయాలని డిసైడ్ అయ్యి ఇక్కడ అయితే ఫస్ట్ డే వచ్చినాను. ఇంకోటి మనకు టైం కూడా కవర్ అవుతుంది. మార్నింగ్ టైంలో చలి పెడుతుంది, ఎందుకు అవసరమా, ఎప్పుడు అయితేనే బాగుంటుంది అనేసి, ఎండ కూడా ఉంది అనేసి ఎండకైతే వచ్చేసి స్నానాలు అయితే చేస్తున్నాం. మొత్తం అక్కడైతే ఫుల్ డస్ట్, మొత్తం బట్టలు అయితే మొత్తం రెడ్ కలర్లో అయిపోతాయి. వైట్ కలర్ బట్టలు వేసుకొని పోయినామంటే అవి మొత్తం రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి. అంత ఘోరంగా డస్ట్ ఉంటుంది. చూడండి, మొత్తానికి అయితే మేము స్నానాలు అయితే చేసేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము శ్రీశైలంకి వెళ్ళడానికి, ఇక్కడ నుంచి మనకి అయితే చాలా దగ్గర ఉంటుంది. మా అంటే 15 కిలోమీటర్లు ఉంటుంది. 10-15 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఏమి ఉండదు. రెడీ స్నానాలు అయితే చేసినాం, మళ్ళీ అయితే రిటర్న్ అయితే బయలుదేరినాం. మళ్ళీ అవే బట్టలు వేసుకున్నాం, ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ ఇక్కడ గంగలకు దిగాలి కదా, గంగలకు దిగేసి మెట్ల ద్వారా దిగేసి మళ్ళీ అక్కడ స్నానం చేయాలి. అందుకనేసి మళ్ళీ అవే బట్టలు వేసుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్పుడు వేరే బట్టలు వేసుకోవాలి. మొత్తానికి అయితే బయలుదేరినాము. చూడండి, డ్యామ్ ఇది మన వాటర్ వచ్చినప్పుడు బాగుంటుంది ఇక్కడ శ్రీశైలం డ్యాము. ఇక్కడ నుంచి మొత్తం ఘాట్ సెక్షన్ పైకి ఎక్కాలి, మొత్తం హెవీ ఘాట్ సెక్షన్ ఉంటుంది ఇక్కడ నుంచి కూడా. చూడండి ఎట్లా ఉంది, బాగుంటుంది ఇక్కడ కూడా వెదర్, లొకేషన్. వర్షాకాలంలో ఉన్నంత వ్యూ ఇప్పుడు అనిపించదు మనకు. వర్షాకాలంలో గ్రీనరీ అంతా అదొక వేరే లెవెల్ ఉంటుంది. చూడండి, మేమైతే మార్నింగ్ వెళ్ళినాం, ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం అయింది మేము వచ్చేసరికి ఆల్రెడీ. మెల్లగా వచ్చాయి, ఇక్కడైతే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ డోర్నాల నుంచి వచ్చే బండ్లు ఇక్కడ నుంచి వస్తాయి, ఇక్కడనేమో మనకు హైదరాబాద్, మహబూబ్ నగర్, ఇక్కడ నుంచి నార్కర్నూల్ అక్కడ నుంచి వచ్చే బండ్లు ఇక్కడ నుంచి వస్తాయి. మొత్తం ఒకతానగర్కి గణేషన్ టెంపుల్ ఇది. ఇక్కడ గణపతి టెంపుల్ దర్శనం చేసుకొని శ్రీశైలం వెళ్ళాలి, కానీ మాకైతే టైం లేకున్నది. అందుకే డైరెక్ట్ అయితే శ్రీశైలం అయితే వచ్చేసినాం. మొత్తానికి అయితే శ్రీశైలంలోకి ఎంట్రీ అయిపోయినాం. చూడండి, బండ్లు అయితే పార్క్ చేసినాం, బండ్లు పార్క్ చేసేసి అయితే బయలుదేరినాం. ఇది శ్రీశైలం గుడి ముందల ఇది. ఇక అక్కడ లెఫ్ట్ లో గుడి, ఇక్కడైతే మొత్తం ఏదో కొంచెం వాళ్ళు ఏదో నాటకాలు అయితే వేస్తారు, వేషాలు వేసుకొని. మొత్తం జనాలు చూడండి, హెవీగా జనాలు అయితే మామూలుగా అయితే లేరు. ఇగో ఇది పాతాళ గంగలకు అయితే దిగడానికి, మొత్తానికి అయితే పాతాళ గంగలకు దిగుతున్నాం మేము. రిటర్న్ వచ్చిన తర్వాత వీడియో. మొత్తానికి అయితే స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. గంగలకు దిగి స్నానాలు చేసి మళ్ళీ పైకి అయితే వచ్చేసినాం. ఎప్పటికే చీకటి అయిపోయింది. చూడండి మొత్తం జనాలు ఎట్లరు. మేమైతే దర్శనం అయితే చేసుకోలేదు, బయటనే కొబ్బరికాయ కొట్టుకొని వచ్చేసినాం. హెవీ పబ్లిక్ ఉంటారు కాబట్టి మనం అయితే దర్శనానికి అయితే ఏం పోలేదు. అక్కడ నుంచి అయితే బయలుదేరినాం. 4 గంటలకు అయితే బయలుదేరినాం మళ్ళీ రిటర్న్. మనం అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే మళ్ళీ రిటర్న్ వచ్చే వెహికల్స్ ఎక్కువ ఉంటాయి. అందుకనేసి మేము ముందే వెళ్ళినాం. 6 గంటల తర్వాత మళ్ళీ అక్కడ నుంచి కూడా బండ్లు వదులుతారు కాబట్టి మేము అంతసేపు వెయిట్ చేయకుండా 4 గంటలకి బయలుదేరాం. ఆల్మోస్ట్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.